ఇంకా లైఫ్ 2 ఇయర్స్ అక్కడ అలా అలా జరిగిపోయింది. ఇంకా హాస్టల్లో లైఫ్ తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుందో. సో సమ్ టైమ్స్ అయితే ఇంకా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే నేను ఎప్పుడు విలేజ్ వెళ్ళలేదు. ఫుడ్ దొరకదు, ఐఎమ్ ఫుడ్ ఆల్సో. ఓకే, హాస్టల్లో ఫుడ్ దొరకదు. ఆ, ఇంకా చాలా డిసప్పాయింట్ గా డిప్రెస్ గా కూడా ఉండేది. ఎందుకు మనం ఈడున్నాం, ఎందుకు ఇన్నాం, ఎందుకు మిగతా వాళ్ళు లేకుండా పోయినాం. ఎందుకంటే అలా సడన్ గా ఊర్లో ఉన్న విలేజ్ వేరు. సూర్యాపేట చిన్న టౌనే, బట్ లిటిల్ బిట్ గుడ్ దాన్ యువర్ విలేజ్ కదా. సో ఆబ్వియస్ గా కాంపిటీషన్ అప్పుడు చూడటం మొదలు పెట్టాను నేను. విలేజ్ లో అప్పటిదాకా నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ సేమ్ మింగిల్ అయిపోయాం 10 ఇయర్స్ దాకా. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్కి వెళ్ళానో ఐ చూజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాను, మీడియం. వెరీ గుడ్. సో ఇంగ్లీష్ మీడియం. అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్విచ్ అయ్యాను. అందరు ఏంటి ఇంగ్లీష్ లో బాడుతున్నారు, టీచర్స్ అడిగితే చెప్తున్నారు, నాకేమో తెల్ల మొహమేసాను, ఇది తెలుస్తలేదు, అర్థం కావట్లేదు. అప్పుడు ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం లిటరల్ గా. ఎందుకంటే మనకు అనేబుల్ టు కాంపిటీషన్ పక్కన పెడితే నాకు అర్థం కూడా కావట్లే. సార్లేమో మన్నే లేపుతారు, ఏంటి ఏంటి అని అంటారు. మనమేమో విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎలా ఒకలాంటి బెరుకు, భయం కూడా కాదు, బెరుకు బెరుకు ఉంటది. అందరిని చూసినా కూడా ఒకలాంటి బెరుకు ఉంటది. సో ఆ టైం ఎన్విరాన్మెంట్ లో అక్కడ ఉన్నాను. ఆమ్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి కెమిస్ట్రీలో ఒక అటామిక్ స్ట్రక్చర్ అనేది ఒక టాపిక్ ఉంటది. అటామిక్ స్ట్రక్చర్ ఆ ఇంగ్లీష్ మనకి రాక ఆ స్ట్రక్చర్ బదులు నేను ఇంకేదో రాసేది, నాకు ఇప్పటికీ గుర్తురాట్లే. అప్పుడప్పుడు అది వర్డ్ గుర్తొస్తా ఉంటది. సో ఒకనొక టైంలో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను చెప్పాలంటే. హాస్టల్లో ఒక సైలెంట్ కూర్చొని కొన్నిసార్లు నాకు వాయిస్ రాకపోయేది ఇమీడియట్ గా, మైండ్ లో రన్ అవుతా ఉండేది. అనేబుల్ టు స్పీక్ బికాస్ ఆఫ్ దట్ డిప్రెషన్. సో బట్ ఏంటంటే కొంచెం నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ఎలా చేశారంటే, అరే వీళ్ళు ఇంగ్లీష్ రావట్లేదు కదా, కొంచెము ఏమంటదండి డిక్షనరీ. ఇప్పుడు గూగుల్, అప్పుడు డిక్షనరీ, హ్యాండ్ డిక్షనరీ, 100 రూపీస్ డిక్షనరీ ఉండేది. ఏదైతే రాదో డిక్షనరీ ఓపెన్ చేసుకొని ఓకే ఇది మీనింగ్, ఇది మీనింగ్, ఇది మీనింగ్, అట్లా ఫస్ట్ ఒక 6 months స్ట్రగుల్ అయ్యాను సంతోష్. బట్ 6 months తర్వాత కొంచెం ఒక 20% కరువు ముందుకు వెళ్ళింది, ఇంకొక 20% ఓ డౌన్ ద లైన్ అట్లా. బట్ క్లాస్ లో ఎప్పుడు మనం మాట్లాడకపోయేది, సైలెంట్ వినేది, రాసేది అంతే. ఎందుకు మాట్లాడలే, ఎక్కడ తప్పు అంటారో నన్ను, ఎక్కడ నేను మాట్లాడేది తప్పు. అప్పటిదాకా విలేజ్ లో మనం తోపు, అసలు మనం మాట్లాడిందే కరెక్ట్, మన మీడియము, మన ఎవ్రీథింగ్. బట్ ఒకసారి మన సిటీకి వచ్చాక ఇంకా బ్యారియర్స్ ఏర్పడ్డాయి. నా పాయింట్ ఏంటంటే బ్యారియర్స్ ఏర్పడ్డాయి నాకే, మై సెల్ఫ్. సో ఇది అది అలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్ గా లిటిల్ బిట్ మనం 10th క్లాస్ వరకు స్ట్రెయిన్. విలేజ్ లో ఎవరు ఉంటారు కిడ్స్, వాడు అప్పటికి స్కూల్ ఫస్ట్ ఉండొచ్చు, వాడు మంచి క్లవర్, వాడు బాగా చదువుతారని పేరు ఊర్లో. అప్పుడు అవును తెలుగు మీడియం, సడన్ గా అవును, ఆబ్వియస్లీ మంచి మార్క్స్ వస్తాయి, ఈ చుట్టుపక్కల ఆ సర్కిల్ కి వస్తారు, కాలేజ్ వాళ్ళు వస్తారు, వచ్చేసి కరెక్ట్, మా కాలేజ్ చదవండి, రైట్, మా కాలేజ్ చదవండి అంటారు. తీసుకెళ్తారు. అవును తీసుకెళ్ళిన తర్వాత మనలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది అవును ఉంటారు. అవును ఎస్పెషల్లీ ఈ కప్పుడు మనకి ఎక్కడ ఈ పిల్లలకి, మనకి ఎక్కడ ఈ వీళ్ళకి ఈ గ్రూప్ ఎక్కడ కాన్ఫిడెన్స్ లో అయిపోద్ది అంటే, ఈ అవతల పిల్లల వాళ్ళు కొంచెం కొంచెం ఫాస్ట్ ఉంటారు, ఎగ్జాక్ట్లీ, ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ సిటీ పిల్లలు అవును ఏంటంటే కొంచెం ఈవెన్ అవును వాళ్ళు బాగా చదువుతారు, కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మనం ఈ ఇప్పటిదాకా ఎవరైతే మన ఊర్లో తోపు అని ఫీల్ అవుతామో మనం, అంటే మ్మ్. అనుకుంటారో తోపు అంటే తోపు, అవును అబ్వియస్లీ అవును అక్కడున్న సిచ్యువేషన్ కి వాడు ఫస్టే వాడి అవును నాలెడ్జ్ కూడా బాగానే ఉంటది, బట్ ఈస్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఆ అక్కడికి వెళ్ళగానే కైండ్ ఆఫ్ డౌన్ అయిపోతారు. ఆ- డౌన్ అయిపోతారు అవును ఆబ్వియస్లీ డౌన్ అయిపోతారు. ఇంకా దాంతో బ్యాక్వర్డ్ ఎగ్జాక్ట్లీ, అయిపోతూ ఉంటారు, అవును మాట్లాడలేరు. ఆబ్వియస్లీ ఈ అవును. 6 months అనేది మళ్ళీ స్విచ్చింగ్ టు ఇంగ్లీష్ మీడియం చాలా స్ట్రగుల్ అవుతారు. అప్పటికి సడన్ అంటే సడన్ స్విచ్. ఆ ఏజ్ లో, ఎస్పెషల్లీ ఆ టీనేజ్ లో ఎలా అంటే, నేను అరే మొన్నటి దాకా నేను మా ఊర్లో ఇలా ఉంది కదరా, నేను ఇలా చదువుకున్నాను, నన్ను ఇలా ఫస్ట్ అని వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నేను చదవట్లేదు, అవును వీళ్ళు ఎవడో ఫస్ట్ అవును వస్తున్నాడు. అవును, ఈ ఈ ఈ- ఇది ఎక్కువైపోద్ది. మనకి మనకే ఒకలాంటి ఇది కరెక్ట్ ఎక్కువైపోద్ది. అరే కరెక్ట్. ఇప్పుడు నేను ఎలాగా అంటే అని ఇప్పుడు ఎక్కువైపోతా ఉంటది ఆ ఏజ్ లో. యాక్చువల్ గా ఉమ్, చెప్పేవాళ్ళు ఉండరు. అవును ఆబ్వియస్లీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో చదువుకుని ఉండరు కాబట్టి అవును అది చాలా వెళ్ళిపోతారు నా ఉమ్, డీప్స్, వేరే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఆ సిచ్యువేషన్ అమ్మో నా వల్ల కావట్లేదు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను నా పరుగు పోతుంది, అవును ఏంటో సంథింగ్ కైండ్ ఆఫ్ ఆ జోన్ లో వెళ్ళిపోతాను. నేను చెప్పిన డిప్రెషన్ వర్డ్ యూస్ చేస్తాం కదా, ఆ డిప్రెషన్ వర్డ్ లోకి వెళ్ళిపోతాం. బట్ అక్కడ ఆ ఎగ్జాక్ట్లీ. టైంలో ఎవరన్నా, ఇప్పుడు ఉన్న మన మెచ్యూరిటీకి ఆ టైంలో ఎవరన్నా గైడ్ చేసేవాళ్ళు, లేకపోతే వీడియో ఎవరన్నా చూస్తున్నా, మేబీ ఇంటర్మీడియట్ పిల్లలు చూడకపోవచ్చు కానీ, బట్ ఇఫ్ మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరన్నా గబుకుని ఇంతవరకు విలేజ్ లో ఉండి సపోర్ట్ ఇవ్వాలి. 10th వరకు తెలుగు మీడియం అవును చదివి, అప్పటి వరకు కూడా బాగా చదివి, సడన్ గా వాళ్ళకి ఒక మంచి కాలేజ్లో ఉమ్, ఆబ్వియస్లీ మంచి మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు కొంచెం స్పాన్సర్షిప్ చేస్తారు కాబట్టి ఉమ్, వెళ్తే ఉమ్, ట్రై చేయండి, వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. బాబు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నావు, సో యూ విల్ ఫేస్ ది స్ట్రగుల్. నీకు మార్క్స్ తక్కువ ఉమ్, రావచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నీకు కొంచెం కొంచెం ఫాస్ట్ ఉన్న కిడ్స్ ఉండకపోవచ్చు, నువ్వు ఒక 3 to 6 months స్ట్రగుల్ అవుతావు. అది ఎగ్జాక్ట్లీ. కామన్ ప్రాసెస్. అది మెంటల్ గా ప్రాసెస్ ప్రిపేర్, నువ్వే కాదు, కామన్ ప్రాసెస్.
నువ్వు ఎవరైనా ఆ ప్రాసెస్ లో వెళ్ళాల్సిందే. సో మెంటల్ గా Everyone, చేసి everyone. పంపండి, లేకపోతే హెల్ప్ చేయండి. మీకు Correct. తెలిసిన వాళ్ళు వెళ్తుండే ఇది మాత్రం ఒకటి మంచిది, హెల్ప్ చేసి Exactly. పంపండి. ఎందుకంటే హీ విల్ గో టు కంపల్సరీ ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ వెళ్తాడు వాడు ఆ సిచ్యువేషన్ లో. అదే బిగ్ చేంజ్ యాక్చువల్ గా, Yes. బిగ్ చేంజ్. ఓకే, సో Big change ఫ్రెండ్స్ చెప్పే